బలమైన నేతను ఢీకొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఆ నాయకుడిని ధీటుగా ఎదుర్కొనే బలమైన నేతను పంపాలని డిసైడ్ అయింది. ఆ దిశగా స్కెచ్లు కూడా వేస్తోంది. మరి ఆర్ఎన్ఎం కేడర్లో కొత్త జోష్ నింపుతుందా? సీనియర్ నేతను ఢీకొట్టే ఆ నాయకుడెవరు? కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సీనియర్ నేత పోచారం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కారు దిగి హస్తం గూటికి చేరారు. ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో అక్కడి కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండు వర్గాలుగా విడిపోయారంతా. ఈ క్రమంలోనే కొందరు నేతలు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వెంట నడుస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందని ప్రచారం జరుగుతోంది. బాన్సువాడ కాంగ్రెస్ పరిస్థితి తెలుసుకున్న గులాబీ బాస్ కేసీఆర్ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ చేశారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి 5 ఏళ్లు మంత్రిగా, మరో 5 ఏళ్లు స్పీకర్ గా పనిచేశారు. ఆయనకు మంచి పదవులు ఇచ్చినా పార్టీకి ద్రోహం చేశారని గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారంతా. మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారినా అంతగా ఫీల్ అవ్వని కేసీఆర్ పోచారం విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. బాన్సువాడలో పోచారం పార్టీ మారడంతో ఆ సెగ్మెంట్లో గులాబీ పార్టీ ఖాళీ అయ్యింది. క్యాడర్ ఉన్న నడిపించే నాయకులు లేకపోవడంతో అంతా అయోమయంలో పడ్డారు. ఈ పరిణామాలతోనే పోచారాన్ని ఢీకొట్టే నేత కోసం అన్వేషిస్తున్నారంట కేసీఆర్. 2004లో పోచారాన్ని ఓడించి సంచలనం సృష్టించిన బాజిరెడ్డి గోవర్ధన్ ను బాన్సువాడ ఇన్ఛార్జిగా నియమించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఆయనకు క్యాడర్ ఉండడం, మాస్ ఇమేజ్, మాస్ లీడర్ గా గుర్తింపు, బలమైన కాపు సామాజిక వర్గం ఉండడం కలిసొస్తుంది. ఇదే విషయాన్ని కేసీఆర్ దగ్గర నేతలు చెప్పినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతోనే పోచారంపై బాజిరెడ్డి విమర్శలను ఎక్కిపెట్టారు. ఇటీవల మీడియా ముందుకొచ్చిన ఆయన పోచారం రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల బాన్సువాడలో జరిగిన బీఆర్ఎస్ ఆందోళనలో బాజిరెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ పూర్తి స్థాయి బాధ్యతలు ఆయనకు అప్పగిస్తే బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తప్పకుండా వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశపడుతున్నారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు విచారణ జరుగుతోంది. పోచారంపై వేటు తప్పకుండా పడుతుందని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. ఇలా ఓవైపు అంతర్గత పోరు, మరోవైపు గులాబీ బాస్ దూకుడు చూసి కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతుందంట. మరి ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారు? పోచారాన్ని బాజిరెడ్డి ఎలా ఢీకొట్టబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.